శుభాభినందనలు. Shri K.T. Ramarao Garu is inaugurating this evening's program by lighting the traditional lamp. Along with him is Srimati Sabita Indra Reddy Garu, Srimati Satyavati Rathod Garu, and Srimati Shanti Kumari Garu. గౌరవనీయులైన విద్యుత్ శాఖ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు ఏం చేశారో వారికి హృదయపూర్వక స్వాగతం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలో విద్వత్ సభ ఇది. ఎందుకంటే స్కాలర్షిప్ సొంతం చేసుకున్న మహిళా జర్నలిస్టులు అందరూ ఉన్నారు. సో విద్వత్ సభకు ఏం చేసిన విద్యుత్ మంత్రికి కూడా స్వాగతం పలుకుతూ, మనకు తెలుసు ఎక్కడ ఏ కార్యక్రమం విజయవంతం కావాలన్నా ముందుగా సంకల్పం ఉండాలి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇచ్ఛ అంటే సంకల్పం ఉండాలి, మనలో డిజైర్ ఉండాలి. ఆ ఇచ్ఛను, ఆ డిజైర్ను ఇంప్లిమెంట్ చేయడానికి తగిన నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే రైట్ ఫ్రూట్స్ వస్తాయి. మరి అలాంటి జ్ఞానాన్ని సొంతం చేసుకొని ఒక శుభేచ్ఛతో సాగుతున్న మహిళా జర్నలిస్టులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తూ, గౌరవ మంత్రివర్యుల సందేశాలకు ముందు మరి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మీ కళాలతో, గళాలతో అద్భుతమైన వార్తానుసంధాన్ని చేసే శక్తి సామర్థ్యం ఉన్నవారు. కానీ అందరి పక్షాన స్వప్న గారిని ముందుగా ఆహ్వానిస్తున్న వేదికపైకి. స్వప్న గారు, మనకు తెలుసు కళను అలాగే సృజనాత్మకతను వారసత్వంగా పుణికిపుచ్చుకున్న స్వప్న గారు ఇటు ఆడియో మీడియంలోనూ, వీడియో మీడియంలోనూ, మరి శాస్త్రీయ సంగీతంలోనూ తనదైన స్వాప్నిక లోకాలకు తీసుకెళ్లగలిగే సమర్థురాలు స్వప్న. వేదికపై ఉన్న గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ గారు, జగదీష్ రెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, అలాగే సత్యవతి రాఠోడ్ మ్యామ్, వేదికపై ఉన్న చీఫ్ సెక్రటరీ గారు శాంతికుమార్ గారు, అలాగే పెద్దలందరికీ కూడా నమస్కారం. జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హోలీ పండుగ పొద్దు నుంచి ఇప్పటిదాకా ఇక్కడ కళకళలాడిపోతూ కొనసాగుతున్నట్టుగా రంగురంగులుగా ఉంది ఈ ప్రాంగణం అంతా. దీనికి కారణం గత 2 దశాబ్దాల్లో గణనీయంగా మహిళల సంఖ్య ఏ విధంగా పెరిగింది జర్నలిజం అండ్ మీడియా రంగంలో, కమ్యూనికేషన్స్ రంగంలో కళ్ళ కట్టినట్టు ఇక్కడ కనిపిస్తోంది. ఇది చాలా చాలా మంచి పరిణామం. ఒక సమయంలో చాలా పురుష ప్రధానమైన ఉద్యోగ వృత్తిగా భావించే అవుట్డోర్ రిపోర్టింగ్ కావచ్చు, అనేక కీలకమైన బాధ్యతలు మీడియా సంస్థల్లో కావచ్చు, ఇవన్నీ కూడా ఆ సవాళ్ళని, ఆ హర్డిల్స్ అన్నింటినీ దాటుకుంటూ ఈరోజు ఆడపిల్లలు ఇష్టపడి మీడియా రంగంలోకి వస్తున్నారంటే ఖచ్చితంగా ఇది మహిళకుండే శక్తియుక్తులు పూర్తిగా ప్రకటితం అవడం అని చెప్పాలి. సో మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫర్ ఆల్ ఆఫ్ యూ, a big round of applause. అలాగే ఇంతమంది జర్నలిస్టులు ఇక్కడ ఉన్నప్పుడు ఎంత కష్టపడి ఇల్లు నడుపుకుంటూ, అలాగే ఆఫీస్లో ఉద్యోగ సమయాన్ని కూడా లెక్క చేయకుండా పనిచేస్తున్నారో మనందరికీ తెలుసు. కానీ ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు అందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి ఇదొక పండగలాగా అవ్వాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టమొదట ధన్యవాదాలు. ఇది ఖచ్చితంగా ఒక ప్రోత్సాహకం, బికాజ్ వీ ఫీల్ దట్ వీ కెన్ డూ బెటర్ దెన్ దిస్. అండ్ అఫ్ కోర్స్ మార్పు రావాల్సిన చాలా పరిస్థితులు ఉన్నాయి. మొట్టమొదట మనకి పనిచేసే వాతావరణం, పనిచేసే పరిస్థితుల్లో ఇంకా కొంచెం సానుకూలత రావాల్సింది ఉంది అన్ని విధాలా కూడా. ఒకటి, యాక్సెప్టెన్స్ ఇన్ ద న్యూస్ ఫ్లోర్, స్టార్టింగ్ ఫ్రమ్ ద కైండ్ ఆఫ్ డామినేషన్ ఆర్ ద కైండ్ ఆఫ్ inequality we all face day in and day out, and the kind of reporting we are all asked to do. చాలా పరిస్థితుల్లో చాలా కీలకమైన స్టోరీస్కి ఇప్పటికి కూడా పురుష రిపోర్టర్లని పంపుతారు యాజమాన్యాలు. బహుశా వీళ్ళు చేయలేరనో వీళ్ళకి మరి తెలీదు పరిస్థితి. గుళ్ళు, గోపురాలు, ముగ్గులు, లేదు పండగలు, ఇలాంటి రిపోర్టింగ్కి, లేదు సాఫ్ట్ ఫీచర్ రిపోర్టింగ్కి అమ్మాయిల్ని, ఆడపిల్లల్ని పంపించడం, పొలిటికల్ రిపోర్టింగ్కి, కీలకమైన పాలసీ రిలేటెడ్ మ్యాటర్స్కి అబ్బాయిలను ఎక్కువ పంపించడం, ఇది ఇంకా కూడా సాధారణంగా జరుగుతుంది. దీనికి కారణం మనం ఇంకా కూడా వీ హ్యావ్ టు బ్రేక్ సమ్ మోర్ బ్యారియర్స్, అండ్ దానికి సంస్థల ప్రోత్సాహకాలు అవసరం. అలాగే ప్రభుత్వం కూడా
ఇలాంటి ఇనిషియేటివ్స్ని మరింతగా కొనసాగించి good reporting, good journalism by women should be recognized and celebrated and made a mainstream practice in all organizations. So I request the state government to come forward with many more such initiatives, and thank you గౌరవనీయ మంత్రివర్లందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ once again a very very happy women's day to all of you. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం. స్వప్న గారికి ధన్యవాదాలతో ఉమా సుధీర్ గారు, ఎన్డీటీవీ. ఈ కార్యక్రమంలో ఈ ఉమా సుధీర్ గారికి కేటీఆర్ గారు ఒక చిన్న బాధ్యత అప్పగించారు, తెలుగులో మాట్లాడమని. చూద్దాం. బాల్క సుమన్ గారు, మన గౌరవ శాసనసభ్యులు విప్ గారు, అలాగే రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ గారు కూడా వేదిక పైనారు. ఉమా గారు. నమస్కారం అండి. నేను తెలుగులో బాగానే మాట్లాడతాను. 20 సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాను కాబట్టి తెలుగులో బాగానే మాట్లాడతాను. తెలుగులోనే చెప్తాను ఇప్పుడు. అలా ఇంటర్నేషనల్ విమెన్స్ డే అంటే జర్నలిజం పార్లాన్స్లో మనం చెప్పాలంటే ఈ రోజున మనము విమెన్స్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడితే దాన్ని క్యాలెండర్ జర్నలిజం అంటాం. ఎడిటర్స్ వాళ్ళంతా ఇదేంటి క్యాలెండర్ జర్నలిజం అని దే స్కాఫ్ ఎట్ ఇట్, బట్ ఐ థింక్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ వాల్యూ ఇన్ ఇట్. దానిలో చాలా ఒక వాల్యూ ఉంది కాబట్టి దట్ వీ టాక్ అబౌట్ అవర్ విక్టరీస్, అబౌట్ అవర్ సెలబ్రేషన్స్, and also talk about our failings and about our shortcomings. And ee time lo stock taking inta koncham hybrid allowed anukuntanu nenu. Okay, so but what is a good thing about such an occasion is that all of us get an opportunity to meet, catch up, gossip, talk about different things, husbands, boyfriends, health tips, and whatever else lifestyle choices that we make. And we also very importantly talk about how we are coping with our different challenges, and it gives us an opportunity to network. And women also talk politics, women also talk economics, women also talk finance as well at the same time. And unlike what is told in many TV soap operas to us that women are the worst enemies, I find women are the best friends for women and do stand by them. And therefore I think thank you so much for bringing us all together, for doing this, dressing up and being able to be enjoying ourselves on this particular day. And on this occasion, if you get an occasional opportunity to be pampered, like the Telangana government is doing now, making us feel special, valuable and respected as well, by giving us all this kind of a podium on which we can celebrate ourselves. I think for that also I must thank the government for sure, that we do like this kind of pampering as well, and to be told. Sapna spoke about how managements are not talking so much about sending women to more as they call it heartbeats. I don't really think they're heartbeats, whether it's politics or economics otherwise, but it does show world over, when they have done research in over 100 countries, they do find that women representation is less, women as subjects is less, women as sources of information is less, and women representation on panels, discussions on television also is very less. And atlage oka BBC lo oka project ayindannamata, project 50-50 ani. Ante conscious ga manamu chaala mahilalni teeskoni ravali podium ki, vaadu maatladali, and not only the bureaucrats, not only the people who are think tank or economists or something, but all kinds of women need to participate ane dani kosam. And I think having more women brings that perspective and brings that kind of sensitivity into reporting, and we tend to report very different kinds of issues. The same politics we report in a different manner with more sensitivity, I think. And one ask I have of the government, you have excellent infrastructure and which you are actually giving all those diagnostics free. Please have a health checkup for all us women, free health checkup kind of a thing, because for the screening, I think women always tend to prioritize themselves worst. All of us, if all of us have come from such diverse kind of fields, and not actually most of us are not from privileged fields either, and yet if we have made this journey to come till here, each one of us is worth a big celebration. And that's why I think thank you so much for all of us. I would have loved us to have a DG Tellu play up and all of us do a little jig, if that is allowed in a formal function, but that would have been fun to do here. But thank you so much for this opportunity to talk about women and to talk about celebrating women, having more representation in women. And I think the government also should think that they should prioritize women in given political interviews as well. I mean, I also say that in the national media, if you say it's all women, most of them are all women. So
let's start that as a beginning. And all these women here have always been an inspiration to all of us. The kind of stories they do, the kind of reports that they bring to the people of the country. Thank you so much for this opportunity. And thank you so much, ma'ams and sirs, for giving us this opportunity. ధన్యవాదాలండి. శూన్యాన్ని అందంగా, అర్థవంతంగా, శక్తివంతంగా చేయగలిగిన శక్తి ఉన్న ఏకైక జీవి మహిళ. ఈ మానవ సృష్టికి మహిళ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. వాంగ్మయానికి అంటే ప్రపంచ భాషల్లో ఏ భాషల్లో కూడా వర్ణించలేనంత ఉన్నత స్థానంలో, ఉత్తమ స్థానంలో ఉన్న మహిళా దినోత్సవాన్ని అమాత్యుల సందేశాలు వినే ముందు, గౌరవనీయ మంత్రివర్యుల ఉపన్యాసాల కన్నా ముందు ఐ రిక్వెస్ట్ తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా, మరి తాను ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా వివిధ బాధ్యతల్ని సమర్థంగా నిర్వహించి సీఎంఓకు సైతం ఒక దశను దిశను చూపిన అధికారిని శాంతికుమారి గారి సందేశం, శుభాకాంక్ష. సభకి నమస్కారం. సహచరులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నా శుభాకాంక్షలు. ముందుగా చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది జర్నలిస్ట్ని ఎప్పుడూ ఒకసారి కలవలేదు. ఇట్ ఈస్ లైక్ సో మెనీ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఇన్ అ గార్డెన్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ ఓవర్ హియర్. దెన్ నా ప్రత్యేకంగా ధన్యవాదాలు గౌరవనీయులు మంత్రి గారు కేటీఆర్ గారికి ఇంత మంచి చొరవ తీసుకొని ఇటువంటి కార్యక్రమం అరేంజ్ చేసినందుకు. ఈ సమయం ఎక్కువగా నేను తీసుకోకుండా మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. బేలా గులాబు జూహి చంపా చమేలి ప్యారె ప్యారె పూల్ ఘుంటే మాలామే ఏక్ హై అన్నట్టు ఈ వర్ణశోభితమైన ఈ సభకి గౌరవనీయులైన విద్యుత్ శాఖ మంత్రులు జగదీష్ రెడ్డి గారి సందేశం కోసం ఆహ్వానిస్తున్నాను. జర్నలిస్టులు అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కూడా జగదీష్ రెడ్డి గారు బహుశా ఏదో ఒక తెరపై మెరుస్తూనే ఉంటారు. అలాంటి వారు ఇప్పుడు మన విద్యుత్ సంస్కరణల విషయంలో ముఖ్యమంత్రి గారి మార్గదర్శనంలో మరి తెలంగాణను ఒక దేశంలోనే కాదు ప్రపంచంలోనే రికార్డుగా ఎలా నిలబడుతున్నారో తెలుసు. అలాంటి మంత్రివర్యుల సందేశం జగదీష్ రెడ్డి గారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత ఈ గౌరవాన్ని అందుకోవడానికి వచ్చిన మహిళా జర్నలిస్ట్ మిత్రులందరికీ, వేదిక పైన పెద్దలు కేటీ రామారావు గారికి, సోదరి సబితా ఇంద్రారెడ్డి గారికి, సత్యవతి రాథోడ్ గారికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమార్ గారికి, అరవింద్ గారికి, మిత్రుడు బాల్కా సుమన్ అండ్ గోరగంటి చంద్ర గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, వాస్తవానికి నేను ఇక్కడ అనుకోని అతిథిని. మరి వారు చెప్పినట్టు మెరుపులాగానే వచ్చినాను నేను. సో ఏదేమైనప్పటికీ కూడా ప్రపంచం అంతటా ఒక్క తిరిగి ఏం లేదు. భారతదేశంలో కొన్ని తరాల తర్వాత మొదలైంది మహిళలకి సరైన స్థానం ఇవ్వటం అనేది. వాస్తవానికి ప్రపంచంలో ఏ ప్రాణైనా రెండు జెండర్లు సమానంగా లేకుండా ముందుకు సాగడం అనేది సాధ్యం కాని పని. ఇందులో ఎవరు ఎక్కువ తక్కువ అని అనుకోవడానికి లేదు. కాకపోతే మధ్యకాలంలో కొన్ని మతాచారాలు, ఇతర విలువల్ని సృష్టించి కొంత ఇబ్బందులు తీసుకొచ్చినమాట వాస్తవం. కొన్ని దేశాల్లో దాంట్లోంచి ముందుగానే బయటపడగలిగినారు. మనలాంటి దేశాల్లో కాస్త ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది. మన దేశంలో వాస్తవానికి మహిళలకి ప్రాధాన్యతనిచ్చే విషయం కావచ్చు, మహిళల్ని సమానంగా
గౌరవించే విషయం కావచ్చు, బాధ్యతలు ఇచ్చే విషయం కావచ్చు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే మహిళలకే ఎక్కువ బాధ్యతలు ఇవ్వాలి అని నమ్మే ఏకైక నాయకుడు ఇవాళ భారతదేశంలో కేసీఆర్ గారు మాత్రమే. అందులో ఏం సందేహం లేదు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ కార్యక్రమం వచ్చినా అది తప్పకుండా మహిళల పేరు మీదనే పెట్టండి అని చెప్పి, మహిళల చేతిలో ఉన్న ఆర్థిక వ్యవస్థలే బాగా ఉంటాయని, క్రమశిక్షణతో ఉంటాయని, ప్రత్యేకించి మహిళల చేతిలో ఆర్థిక పరిస్థితులు ఉన్న కుటుంబాలే బాగుంటాయని నమ్మే నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. తప్పకుండా ఏ రాష్ట్రంలో ఏమున్నా ఇక్కడ మాత్రం తప్పకుండా మహిళలకి సమాన ప్రాధాన్యత ఇవ్వబడుతుందని, మహిళగా గుర్తించడం కాకుండా మహిళల్లో ఉండే శక్తి సామర్థ్యాన్ని గుర్తించి అవకాశాలు ఇవ్వాలి. వాళ్ళు మహిళలు కాబట్టే కాదు, మహిళలకి అన్నీ సాధించే శక్తి ఉంది, మనకంటే ఎక్కువ పనిచేసే శక్తి ఉంది. వాస్తవానికి చెప్పాలంటే పురుషుల కంటే మహిళలే ఎక్కువ పనిచేస్తున్న విషయాన్ని కూడా, ఉత్పత్తిలో వాళ్ళ భాగస్వామ్యమే ఎక్కువ ఉందనే విషయాన్ని కూడా పైకి ఏదో రాజకీయ నాయకుల్లాగా ఉపన్యాసాలకు మాట్లాడకుండా ఆచరణలో చూపించే నాయకులు మన నాయకుడు కేసీఆర్ గారు. తప్పకుండా మన రాష్ట్రంలోనే ప్రతిదీ కూడా ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమం కూడా ఇంత పెద్ద ఎత్తున మరి కేటీఆర్ గారు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ, ఈరోజు ప్రత్యేకించి మీకు ముందుగా అడ్వాన్స్గానే రేపు ఇతర కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈరోజే తను కూడా హాజరు కావాలని చెప్పి మీ యొక్క ప్రాధాన్యతని, ఈ విషయం యొక్క ప్రాధాన్యతని ముందుగానే చెప్పాలని చెప్పి, దీని ద్వారా రాష్ట్రానికి దేశానికి ఒక సందేశాన్ని ఇవ్వాలని చెప్పి పెద్దలు కేటీ రామారావు గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నేను వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ గౌరవాన్ని అందుకున్న జర్నలిస్ట్ సోదరిమణులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రమే ఒక గురుకులం. దేశంలో ఎక్కడా లేనన్ని గురుకుల పాఠశాలలు మన దగ్గర ఉన్నాయి. అది విద్యారంగంలో వినూత్నంగా ప్రత్యక్షంగా ఉపయోగపడేలాగా కార్యాచరణ చేసిన ముఖ్యమంత్రి గారు, మరి అలాగే ప్రజల భాగస్వామ్యంతో బళ్ళకు కూడా కొత్త ఊపును ఇస్తున్నారు. ఆ కార్యక్రమం కేటీఆర్ గారు, సబిత గారు కలిసి ఈ మధ్య ప్రజలకు అంకితం చేశారు. కేజీ టు పీజీ అంటే అది కేవలం ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, కిండర్ గార్టెన్ కాదు, అది నాలెడ్జ్ గార్డెన్. అంటే జ్ఞాన ఉద్యానవనంగా పాఠశాలని దిద్ది తీరుస్తున్న విద్యాశాఖ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి గారి సందేశం. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడున్న మహిళా సోదరిమణులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసి మనందరికీ గౌరవం నిలబడేటట్టు ఏర్పాటు చేసిన గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారికి, గౌరవ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారికి, గౌరవ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారికి, గౌరవ సిఎస్ గారు శాంతికుమారి గారికి, అదేవిధంగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గారికి, గౌరవ శాసనసభ్యులు చందర్ గారికి, వేదిక ముందున్న అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ, చాలా సంతోషంగా ఉంది. రాగానే అరవింద్ కుమార్ గారిని అడిగారు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒక మంచి వాతావరణంలో మీరు ఏర్పాటు చేశారని అడిగాను. థ్యాంక్ యూ సో మచ్ అండి మంత్రి గారికి. ఎందుకంటే ఏది చేసినా మనసు పెట్టి చేస్తారనే దానికి ఇది ఒక తార్కణం. సో మా మంత్రివర్యులు రామారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా మహిళా సోదరిమణులకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని కూడా మంచి వాతావరణంలో ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ మిమ్మల్ని అందరినీ కలగానే ఒక్కసారి సంవత్సరం అయిపోయింది అనుకున్నాను. మొన్న కలిసినట్టే ఉంది. పిల్లలతో ఫొటోస్ దిగినామని ఇప్పుడే గుర్తు చేసుకుంటున్నాం. ఒక్కసారి ఈ 1 year అట్లా గడిచిపోయిన సందర్భంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా, ఎందుకంటే గతంలో కరోనాతో అన్ని ఇబ్బందులు పడ్డ సందర్భంలో ఈ సంవత్సరం ఎలాంటి అడ్డంకులు లేకుండా మరి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్న సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఒక అత్యున్నతమైన స్థానాన్ని, చీఫ్ సెక్రటరీ స్థానాన్ని కూడా ఒక మహిళకు కట్టుబెట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మహిళల శక్తి పట్ల, మహిళల
ఆ, పనితీరు పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారి అపారమైన నమ్మకం అని ఒకసారి మనవి చేస్తూ, ఆ, గతంలో ఒకరో ఇద్దరు కనిపిస్తూ ఉండేవాళ్ళు అక్కడక్కడ, కానీ ఇక్కడ చాలామంది కనిపిస్తూ ఉన్నారు. సో గతంలోకి ఇప్పటికీ మీడియాలో ప్రధానంగా పురుషాధిక్య ఉన్న ఈ మీడియాలో మహిళా సోదరిమణులు కూడా బాగా రాణించగలుగుతారనే దానికి తార్కాణం. కొన్ని ఛానల్స్ చూస్తున్నప్పుడైతే మార్నింగ్ న్యూస్ చూస్తూ ఉంటే మొత్తం మా మహిళా సోదరిమణులే నడిపిస్తూ ఉంటారు. అట్లా ఒకసారి చూస్తూ ఉంటే ఏది చూసినా కూడా, ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా స్వప్న గారు చెప్పినట్టు గతంలో ఉండేదేమో వంటల దగ్గరకో పూజల దగ్గరకో పంపించే వాళ్ళంగా, ఇప్పుడు అట్లా ఏం లేదమ్మా. ఛాలెంజ్ ఎక్కడున్నా అక్కడికి మహిళల్ని పంపిస్తున్నారు. భూకంపం వచ్చినా పంపిస్తున్నారు, వరదలు వచ్చినా పంపిస్తున్నారు. ఏడ చూసినా మనమే కనిపిస్తున్నాం అని సంతోషం అనిపిస్తూ ఉంటుంది. సో మరొక్కసారి అలా ఉన్నత స్థానాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక 2-3 విషయాలు మాత్రం మీరు కూడా పరిశీలిస్తున్నారు, గమనిస్తున్నారని అనుకుంటా ఉన్నాను. గత 8 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఒక 2-3 కార్యక్రమాలు, మహిళలతోని మమేకమై మహిళల కోసం తీసుకున్న కొన్ని కార్యక్రమాలు డెఫినెట్గా మీరు డిస్కస్ చేస్తున్నారని నేను భావిస్తూ ఉన్నాను. ఒకటి, కళ్యాణ లక్ష్మి తీసుకున్నప్పుడు ఆడబిడ్డ పుడితే గుండె మీద కుంపటి అనుకుంటున్న సందర్భం నుండి తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డ పుడితే లక్ష్మి పుట్టిందనే లెవెల్ ఈరోజు ముఖ్యమంత్రి గారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తీసుకొచ్చారు. బిందె పట్టుకొని బయటికి పోయి నీళ్లు పట్టుకొస్తే మనకే గౌరవం తక్కువ, మహిళల గౌరవాన్ని కాపాడాలని మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన ఆ సందర్భంలో కూడా మహిళల గౌరవాన్ని ఇమ్మడించే విధంగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు ఆడబిడ్డ ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయ్యేంత వరకు అమ్మ ఆరాట పడుతూ ఉంటుంది. నా బిడ్డ ఎట్లా ఉందో, ఏం చేస్తుందో, ఏం మందులు వేసుకుంటుందో, ఏ హాస్పిటల్ చూయించుకుంటుందో అని ఆరాట పడుతున్న ఆ స్థానాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, అది ఆరోగ్య లక్ష్మి కావచ్చు, కేసీఆర్ గారి కిట్ కానీ, ఈ 2 పథకాల వల్ల అమ్మ స్థానాన్ని భర్తీ చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని ఒకసారి మీకు గుర్తు చేసుకుంటూ, ఇలా చెప్తూ పోతే చాలా కార్యక్రమాలు. ఆసరా పెన్షన్ చూస్తూ ఉంటాం. ఆసరా పెన్షన్లో మగవాళ్ళు అయితేనేమో కాస్త గుడి దగ్గర పోయి కూర్చోవడమో లేకపోతే బయట పోయి కూర్చోవడమో ఉంటుంది. కానీ అదే ఆడవాళ్ళు అయితే ఇంట్లోనే ఉండాలి, ఇంట్లో ఉన్న పరిస్థితులను ఎదుర్కొంటూ ఉండాలి. అలాంటి దగ్గర ఆ 2,000 రూపాయల పెన్షన్ ఆ పెద్దమ్మ ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా ఈరోజు తీసుకున్న కార్యక్రమాన్ని, ఇది ఏది తీసుకున్నా కూడా మహిళల అభ్యున్నతి, మహిళల సంక్షేమంతో పాటు ఈ రాష్ట్రంలో షీ టీమ్స్ కావచ్చు, ఇంకా మిగతా చాలా కార్యక్రమాలు కూడా ఇవన్నీ మనం గమనిస్తున్న సందర్భంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రం అభివృద్ధిలో, ప్రజా సంక్షేమంలో మీ పాత్ర ఉంది, భవిష్యత్తులో కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఇంకా బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. గౌరవ విద్యాశాఖ మంత్రులు సవితారెడ్డి గారికి ధన్యవాదాలు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా వేదికపై ఉన్న 3 మహిళామణులు. ఇందాక మేడం గుర్తు చేశారు కేసీఆర్ కిట్ని, అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు ఎలా పెరుగుతున్నాయనేది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అంటే జడత్వంలో, ఇనర్షియాలో వికాసం లేదు, కదలికలోనే, చైతన్యంలోనే అభివృద్ధి ఉంది. అలాంటి కదలిక అంటే శ్రమ, శ్రమ అంటే లేబర్. ఆ లేబర్ అనేది స్టార్ట్ అయ్యేది అమ్మ దగ్గరే, లేబర్ రూమ్లోనే. అందుకని అమ్మను మించిన శ్రామికురాలు ప్రపంచంలో కాదు, సృష్టిలో ఇంకెవరూ ఉండరు. అయినా మనం చప్పట్లు కొట్టాం. అంత గొప్ప తల్లిని, ఆ తల్లి కన్నా పిల్లల్ని, అందరి యోగక్షేమాలు చూస్తున్న తెలంగాణ ప్రభుత్వంలో ఒక కీలక శాఖ మహిళా శిశు సంక్షేమం. పల్లె తల్లి అంటుంటాం, ఆ పల్లెకే తల్లి అంగన్వాడీ. అంగన్వాడీ నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల దాకా అన్ని కార్యక్రమాన్ని అనుసంధానం చేస్తున్న మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులు సత్యవతి రాథోడ్ గారి సందేశం. సభకు నమస్కారం. ఈరోజు గౌరవ మంత్రివర్యులు, మన అందరి అభిమాన నాయకులు అన్న కల్వకుంట్ల తారక రామారావు గారి నాయకత్వంలో గత ఏడాది, ఈ ఏడాది మనం అందరం కలిసి మహిళా దినోత్సవాన్ని ముందుగా జరుపుకోవడం, అందరం మహిళా జర్నలిస్టులతో కలిసి చేసుకోవడం చాలా సంతోషం. ముందుగా అందరికీ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మనల్ని అందరినీ కలుపుతూ మన శక్తిని మరొకసారి గుర్తు చేసుకునే అవకాశం ఇస్తున్న అన్న గౌరవనీయులు మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారికి, గౌరవనీయులు పెద్దలు విద్యాశాఖ మాత్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు అన్న మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారికి, గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ గారు శాంతి కుమారి గారికి, గౌరవనీయులు
ప్రభుత్వ విప్ అన్న బాల్క సుమన్ గారికి, గౌరవ శాసనసభ్యులు చందర్ గారికి, గౌరవ స్పెషల్ సెక్రటరీ గారు అరవింద్ కుమార్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ముందుగా మా జర్నలిస్ట్ సోదరి మళ్ళందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహిళా జర్నలిస్టులు అంటే జర్నలిజం అంటే ఒక నిబద్ధతతో కూడినటువంటి కార్యక్రమం. ఒకప్పుడు స్వప్న గారు అన్నట్టు చాలా తక్కువ మంది ఉండేటువంటి ఈ రంగం ఈరోజు ప్రతి సంవత్సరం, పోయిన సంవత్సరం మనం కలుసుకున్నప్పుడు కంటే ఇప్పుడు ఇంకా సంఖ్య పెరిగింది. వేదిక మీద కూడా మేమిద్దరం ఉంటే మాకు తోడుగా చీఫ్ సెక్రటరీ గారు వచ్చారు. వచ్చే సంవత్సరం ఇంకా మరింత మంది జర్నలిజంలో కానీ రాజకీయాల్లో కూడా పెరగాలని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే మేడం అన్నట్టు తొందరగా ఈ సంవత్సరం గడిచిపోయింది అని అన్నారు. చాలా ప్రశాంతంగా గడిచిపోయింది, అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు తప్ప. వచ్చే సంవత్సరం అటువంటివి కూడా లేకుండా మహిళలు ఏ రంగంలో అయినా బ్రహ్మాండంగా రాణిస్తారు. ఏ రంగం ఎంచుకున్నా దాన్ని, ఏ కార్యక్రమం తీసుకున్నా దాన్ని విజయవంతం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారనే విధంగా నిరూపించుకుందామని తెలియజేసుకుంటూ, మరి రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అది ప్రభుత్వ పరంగా జరుపుకోవాలని మేము వరంగల్లో జరుపుకుంటున్నాం. అయితే నా ఉద్దేశంలో మనం ఒకరోజు మహిళా దినోత్సవం జరుపుకోవటం ఏంటి, ప్రతిరోజు మహిళల దినోత్సవం. ఎందుకంటే ఒక మహిళ లేనిది ఏ రోజు గడవదు. మహిళ లేనిది సృష్టియే లేనప్పుడు ఒకరోజు, సంవత్సరానికి ఒకరోజు తనకు అవసరమా అని చెప్పి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతినిత్యం మరి పొద్దున్న లేచినప్పటి నుంచి పిల్లల్ని, భర్తను, మరి కూతురుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులను ఏదో ఒక రకంగా మరి ఒక మహిళ అవసరం లేకుండా ఈ సృష్టి ఒక రోజు కూడా గడవనటువంటి పరిస్థితిలో తనకే అవకాశం వచ్చినా దాన్ని అంతే సమర్థవంతంగా, విజయవంతంగా ముందుకు తీసుకుపోతున్న ఈ మహిళలకు మనం రోజు మరి శుభాకాంక్షలు తెలియజేయాల్సిందే. మేము కొన్ని అవార్డులు ఇస్తున్నాం కొన్ని రంగాల్లో ప్రతిభ కనపరిచిన వాళ్లకు. చాలామంది ఇప్పుడిప్పుడు తీసుకొని అప్లికేషన్లు తీసుకొని వస్తుంటే మరి మాకు గుర్తింపు రాలేదు అని అంటే, నిజంగా ఒక సాధారణ మహిళ తనకొచ్చే భర్త చాలని జీతం నుంచి తనకున్న పిల్లల్ని, ఒక కుటుంబాన్ని సమర్థవంతంగా పోషిస్తే తనకు కూడా అవార్డు ఇవ్వాలి. కానీ ఒక ప్రమాణికం అంటూ లేదు. కాబట్టి వచ్చిన వాళ్ళలో కొంతమందిని గుర్తించి మరి ఆ కమిటీ సెలెక్ట్ చేసింది అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు మీ అందరికి కూడా ఈ కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ సన్మానించుకోవడం, ప్రతి మహిళల్ని సన్మానం చేసుకున్నట్టు. మహిళా జర్నలిజం అంటే ఒక కత్తి మీద సాము లాంటిది. మేడం అన్నట్టు ఒక జర్నలిస్ట్, ఒక మహిళా జర్నలిస్ట్ పొద్దున్న లేచి ఒక వార్తల్లో, ఒక ఛానల్లో వచ్చి తను చెప్తుంటే ప్రతి అక్షరాన్ని పొల్లుపోకుండా ప్రతి సబ్జెక్టు మీద పట్టుతో ముందుకు తీసుకెళ్తున్న క్రమం మనం చూస్తూ ఉన్నాం. అలాగే నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నందుకో లేకపోతే నేను ఇవన్నీ చెప్పట్లేను, ఒక మహిళగా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక ప్రభుత్వాల్ని, అనేక రాజకీయ పార్టీలను చూసాం. కానీ ఈ ప్రభుత్వం మహిళల కోసమే ప్రత్యేకంగా అనేక కార్యక్రమాల్ని రూపొందించి వాటిని అమలు చేస్తూ తద్వారా ఆ ఫలాలు వాళ్లకు అందించే విధంగా కృషి చేస్తున్న క్రమం మీ అందరికి కూడా తెలుసు. ఏదైనా విమర్శలు వచ్చినప్పుడు తప్పకుండా మరి మీరు దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే క్రమంలో, మా దృష్టికి తీసుకొచ్చే క్రమంలో ఆ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చే దిశగా మీ ప్రయత్నంలో ఎలాంటి లోపం లేదు, అది అభినందనీయం. కానీ అదే సమయంలో ప్రభుత్వం ఏదైనా మహిళల కోసం మంచి చేస్తే దాన్ని కూడా మీరు అభినందించాల్సిన బాధ్యత మీ పైన ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అంటే కొన్ని మరి మీడియా సంస్థలు లేకపోతే మీడియా ప్రతినిధులు చేసే వాటి వల్ల ప్రభుత్వం ఎంత చేసినా అది మరుగున పడిపోతుంది. కొన్ని విషయాలనే దాన్ని ప్రమాణికంగా తీసుకొని ముందుకు పోతున్నారు. ఈ ధోరణి సరైనది కాదు అని తెలియజేస్తూనే, మరి మీరు మహిళా జర్నలిస్టులుగా మీకు వచ్చిన అవకాశాల్ని మరింత పదును పెడుతూ మీ జీవితాల్లో మీకు వచ్చిన బాధ్యతలో మీరు
మరింత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చే సంవత్సరం నాటికి మహిళా జర్నలిస్టుల సంఖ్య పెరగాలి, రాజకీయాల్లో మా సంఖ్య కూడా పెరగాలి అని చెప్పి, అలాగే మనల్ని అందరినీ కలుసుకొని ఒక చక్కటి వాతావరణంలో మన అభిప్రాయాలు, మన సొంత విషయాలు, లేకపోతే ఈ సంవత్సరం పొడుగునా జరిగిన అనేక విషయాల్ని చర్చించుకునే అవకాశం కల్పిస్తున్న గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, వారి తరఫున మన అన్న రామన్న గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. జై హింద్. థ్యాంక్ యూ. గౌరవ మంత్రివర్యులు సత్యవతి మేడంకి ధన్యవాదాలతో ఇందాకే అనుకున్నాం, ఏ పని సాగాలన్నా ముందుగా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని. ఇచ్ఛ ఉండాలి, చేయాలన్న సంకల్పం, కోరిక ఉండాలి, దానికి తగిన జ్ఞానం ఉండాలి, అది ఆచరణలో పెట్టి ఫలితం సాధించే దృఢమైన సంకల్పం ఉండాలి. కళ్యాణ లక్ష్మి అన్న ఒక అర్థవంతమైన పేరును మన యువ అమాత్యులు కేటీఆర్ గారే సూచించారు, మన ముఖ్యమంత్రి గారే చెప్పారు ఒక సందర్భంలో. అది కుటుంబానికి సంబంధించి. అలాగే ఒక టీ హబ్, వి హబ్, అలాగే 4 అంతస్తుల నగరం, ఇప్పుడు అండర్ పాసులు, ఫ్లైఓవర్లు, దేశంలో ఇతర నగరంలోనూ ఎప్పటికప్పుడు ఉత్సాహంగా తాను పరిగెత్తుతూ తన పరివారాన్ని పరిగెత్తింపచేస్తున్న నేటి ముఖ్య అతిథి గౌరవనీయులైన కేటీఆర్ గారి సందేశం విన్నాం. ఇప్పుడు వారు ఒక వినూత్నమైన ఆలోచన కూడా చేశారు, అది వారి నోటే విన్నాం, స్వాగతిద్దాం. కేటీఆర్. థ్యాంక్ యూ దక్షిణామూర్తి గారు. గౌరవనీయులు పెద్దలు, రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవ విద్యుత్ శాఖ మంత్రివర్యులు పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు, గౌరవనీయులైన శాసనసభలో ప్రభుత్వ విప్ సోదరులు బాల్కా సుమన్ గారు, గౌరవ శాసనసభ్యులు కోరుకంటి చందర్ గారు, గౌరవనీయులు షకీల్ అహ్మద్ గారు, గౌరవ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతి కుమారి గారు, గౌరవ ఐఎన్పిఆర్ కమిషనర్ అండ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గౌరవనీయులు అరవింద్ కుమార్ గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న సోదరి మనులందరికీ, మహిళా జర్నలిస్టులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా ప్రభుత్వం తరపున సత్కారం అందుకుంటున్నందుకు, గుర్తింపు పొందుతున్నందుకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అరవింద్ కుమార్ గారిని నేను అడిగాను, why are we holding this at People's Plaza and not in a hotel like last time? సో అరవింద్ ఏమన్నారంటే, సార్ హుస్సేన్ సాగర్ తీరంలో దోమలు లేవు, హుస్సేన్ సాగర్ తీరంలో వాసన కూడా రావట్లేదు, గతంలో ట్యాంక్ బండ్ కూడా బాగా అయింది అని చెప్పి జర్నలిస్ట్ కూడా గుర్తించాలని చెప్పి ఇక్కడే పెట్టామని చెప్పారు. సో ఐ కాంప్లిమెంట్ యూ అరవింద్, బికాజ్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీ లెర్న్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ ఈజ్ యాక్చువల్లీ ఇన్సిడెంటల్. కాకతాళీయంగా నేర్చుకునేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ ఎంతమంది గ్రహించారో లేదో కానీ దీని వెనకాల ఒక ఎజెండా ఉంది, ఇక్కడ ఏర్పాటు చేయడం వెనకాల. కాబట్టి గ్రహించిన వాళ్ళు కొన్ని మంచి స్టోరీస్ కూడా చేస్తారని చెప్పి నేను హోప్ చేస్తా ఉన్నాను, ఆశిస్తా ఉన్నాను. మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ గురించి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, వీ హ్యావ్ ఎ థ్యాంక్లెస్ జాబ్ అన్ఫార్చునేట్లీ, జస్ట్ లైక్ యువర్ జాబ్. జర్నలిస్టులు కూడా మీరు మంచి పని చేసినప్పుడు ఎవరు పెద్దగా పొగడరు, కానీ మీరు ఒక్క చెడ్డ వార్త, ఒక నెగిటివ్ వార్త ప్రసారం చేస్తే మాత్రం అన్ని వైపుల నుంచి మీ మీద దాడి ఉంటుంది. మాకు కూడా తెలుసు అది. మా మున్సిపల్ జాబ్ కూడా అంతే. మా పరిస్థితి కూడా ఏమంటే, రోజు హైదరాబాద్ని చక్కగా సాఫ్ చేసి శుభ్రంగా పెడితే మమ్మల్ని పొగిడే వాళ్ళు కానీ మెచ్చుకునే వాళ్ళు కానీ ఎవరు లేరు. ఒక 2 రోజులు అక్కడ ఇక్కడ ఒక పైప్ పగిలిపోయో, ఒక మోరీ సాఫ్ చేయకపోయో, ఒక చిన్న ఇబ్బంది ఏదైనా వస్తే మాత్రం విపరీతమైన దాడి, విపరీతమైన ఇది మా మీద ఆఫెన్సివ్ అటాక్ ఉంటుంది. కానీ ఐ థింక్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద ఆడ్స్, డిస్పైట్ ఆల్ ది ఛాలెంజెస్, వీ హ్యావ్ టు కమెండ్ ఆల్ ఆఫ్ యూ పర్సనలీ. ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను చాలాసార్లు ప్రెస్ మీట్లలో కానీ, చాలాసార్లు ఈవెంట్స్ కవరేజ్ చేసేటప్పుడు కానీ, ద కైండ్ ఆఫ్ ట్రబుల్ యూ గో త్రూ పర్టిక్యులర్లీ in terms of making sure all the jostling, all the pushing, all the contesting, to get the space, etc., especially lady cameramen and lady photographers ఉంటారు, వాళ్ళు నిజంగా అప్పుడప్పుడు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. కానీ despite all the odds that are stacked up against you, I'm glad that you're thriving, you're doing so well. I think you guys deserve a big round of applause for yourself. హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మేము కొత్త కార్యక్రమాన్ని కూడా ఒకటి లాంచ్ చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, మా దీప్తి ఇక్కడే ఉన్నారు, దిస్ వి హబ్ CEO. వి హబ్ ఇస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. వి హబ్ ఇస్ విమెన్ ఆంటర్ప్రినర్స్ హబ్. ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ. 2017లో గ్లోబల్ ఆంటర్ప్రినర్షిప్ సమ్మిట్ జరిగినప్పుడు దాని చరమాంకంలో ఆ సదస్సును ముగిస్తూ, ఎందుకంటే ఆ సదస్సు యొక్క థీమ్ విమెన్ ఎంపవర్మెంట్,
ఆ విమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత అనే కార్యక్రమంలో భాగంగా ముగింపులో వీహబ్ అనౌన్స్ చేశాము. గత 5 సంవత్సరాలుగా వీహబ్ విజయవంతంగా నడుస్తూ ఉంది. 2018 మార్చి 8 నాడు ప్రారంభించబడి 2023 సంవత్సరానికి రేపు 5th యానివర్సరీ జరుపుకుంటా ఉంది. కాబట్టి వీహబ్ ఆధ్వర్యంలో ఒక కొత్త జర్నలిస్టుల కోసం, ముఖ్యంగా మహిళా జర్నలిస్టుల కోసం వీఆర్ లాంచింగ్ ఎ న్యూ ప్రోగ్రామ్. ఇట్స్ కాల్డ్ విమెన్ ఇన్ జర్నలిజం లీడర్షిప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ 2023, విచ్ విల్ బి కండక్టెడ్ బై వీహబ్. అంటే ఎవరెవరైతే ఔత్సాహికులు ఇంకా ముందుకు రావాలని కోరుకుంటున్నారు, ఎవరెవరైతే ఇంకా మెరుగ్గా సమర్థవంతంగా ఇంకా కొత్త కొత్త జర్నలిజంలో వస్తున్న కొత్త కొత్త పోకడలు, కొత్త కొత్త వినూత్నమైన ఆలోచనలు, వీటన్నిటిని కూడా అర్థవంతంగా మరి నేర్చుకొని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా మరి పేరు తెచ్చుకోవాలన్న కోరికతో ఉన్నారు. వారందరి కోసం ఈ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా వీహబ్ వారు ఒక 2 రోజుల ప్రోగ్రామ్, లీడర్షిప్ ప్రోగ్రామ్ని వారు మీకు కండక్ట్ చేస్తారు. దానిలో భాగంగా వివిధ మీ సీనియర్ జర్నలిస్టులు, మెంటర్స్, అదేవిధంగా ఇఫ్ యూ యాక్చువల్లీ వాంట్ టు స్టార్ట్ డూయింగ్ more and more entrepreneurial work within the gamut of journalism, ఇవన్నీ చేసేదానికి VHub is launching this program. I compliment Deepthi, I compliment the VHub team on coming out with this very novel idea. I think it's one of its kind in the country, and I hope and wish all of you all success. I also thank INPR Commissioner Arvind Kumar garu, ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత అంతకంటే ముందు యాక్చువల్ చేయాలనుకున్నాం, కానీ కోవిడ్ మధ్యలో we couldn't do it in person, but we started last year. I'm glad this is in fact expanded and become even more bigger this year. I'm hoping that we continue to celebrate women in all walks of life, not just journalism, but all walks of life. But I do have a request for all of you. Last time కూడా రిక్వెస్ట్ చేశాను, ఈసారి కూడా చేస్తా ఉన్నాను. ఇప్పుడు జనరల్గా మా బాధ ఏంటంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కానీ లేదా ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు కానీ మేమందరం కోరుకునేది ఏంటంటే, అఫ్ కోర్స్ మేమేదైనా తప్పు చేసినప్పుడు, మేమేదైనా పొరపాటు చేసినప్పుడు, లేదా మేమేదైనా ప్రజా వ్యతిరేకమైన పని చేసినప్పుడు మమ్మల్ని చీల్చి చెండాడే పూర్తి హక్కు మీకు ఉంటుంది. అండ్ ఐ థింక్ మీడియా హ్యాస్ ఎవ్రీ రైట్. యువర్ ద 4th ఎస్టేట్. డెఫినెట్గా మీరు లేకపోతే ఆ బ్యాలెన్స్ కూడా తప్పుతుంది. ప్రజాస్వామ్యంలో అది ముఖ్యం కూడా. కానీ అట్ ద సేమ్ టైం నేను లాస్ట్ టైం చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ద రిస్క్ ఆఫ్ సౌండింగ్ రిపిటేటివ్, చర్విత చరణం అనుకోవచ్చు, కానీ మనిషిని కుక్క గరిస్తే వార్త కాదు, కుక్కను మనిషి గరిస్తేనే వార్త అంటే అది కరెక్ట్ కూడా కాదు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ పాజిటివిటీ అరౌండ్ ఆల్సో. దెర్ లాట్ ఆఫ్ పాజిటివ్ స్టోరీస్ దట్ కెన్ బి కవర్డ్. ఇప్పుడే సబితక్క చెప్పారు, చైల్డ్ మ్యారేజెస్ తగ్గినాయి కళ్యాణ లక్ష్మి వల్ల. కేసీఆర్ కిట్ వల్ల ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ 30% నుంచి 62% పెరిగినాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈరోజు ఎక్స్ట్రాడినరీ అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. నిమ్స్లో మన దేవ్ సెట్ రికార్డ్, మొత్తం ట్రాన్స్ప్లాంట్స్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్. అదేవిధంగా ఇన్ఫెంట్ మొటాలిటీ తగ్గింది, మెటర్నల్ మొటాలిటీ తగ్గింది, మాతా శిశు మరణాల సంఖ్య తగ్గింది. ఇదే మాదిరిగా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇంకా 1-2 అని కాదు, ఒక మహిళా ఫోకస్ అనే కాదు, ఎన్నో పాజిటివ్ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, దయచేసి ఎంత అగ్రెసివ్గానైతే ప్రభుత్వం ఏదైనా తప్పు చేసినప్పుడు మీరు కవర్ చేస్తారో, ఎంత అగ్రెసివ్గానైతే మరి వాటిని హైలైట్ చేస్తారో, అదే పద్ధతుల్లో అందులో కనీసం ఒక 90% ఫోకస్తో, 90% ఇంట్రెస్ట్తో కొంత పాజిటివ్ న్యూస్ని కూడా పికప్ చేస్తే సమాజానికి మేలు చేసిన వాళ్ళం అవుతాం అనేది నా విజ్ఞప్తి. రెండవది, దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ పెయిన్ అస్. ఇప్పుడు మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు జరిగినప్పుడు మనిషి అనేవాడు ఎవడైనా బాధపడకుండా ఉండడు. కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇన్సెన్సిటివ్ అన్నట్టు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఆ సెన్సిటివిటీయే లేదన్నట్టు, అంటే ఇట్లాంటి చేంజెస్ ఏవైనా కూడా ఓవర్ నైట్ రావు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, మిమ్మల్ని అదేవిధంగా గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి గారిని, చీఫ్ సెక్రటరీ గారిని కూడా, దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ హ్యాపెన్ విత్ ఎవల్యూషన్, విత్ స్పెషల్ ఫోకస్ ఫ్రమ్ ద గవర్నమెంట్, స్పెషల్ ఫోకస్ ఆన్ ఆర్ యంగ్ చిల్డ్రన్. మహిళల్ని గౌరవించాలి, సాటి అమ్మాయిని గౌరవించాలి అనే సంస్కృతి చిన్నతనం నుంచి మన మగపిల్లలకు నేర్పించకపోతే మనం విల్ బి డూయింగ్ ఎ గ్రేట్ డిస్సర్విస్, నాట్ జస్ట్ టు అవర్ గర్ల్ చిల్డ్రన్ బట్ ఆల్సో బాయ్స్ as well. నా రిక్వెస్ట్ ఏంటంటే, మనం గతంలో విద్యాశాఖలో జెండర్ సెన్సిటివిటీ తీసుకొచ్చాం, కరెక్ట్ చేసి తప్పకుండా ఫలితాలు వస్తాయి. దాన్ని కూడా పీపుల్ హవ్ బీన్ పయోనియర్స్ అండ్ ట్రైల్ బ్లేజర్స్. ఎప్పుడో 20 సంవత్సరాల కిందట ఎలక్ట్రానిక్ మీడియం కొత్తగా వచ్చినప్పుడు
ప్రింట్ మీడియంలో కూడా తక్కువ మంది జర్నలిస్టులు ఉన్నప్పుడు ఈ రంగంలోకి ప్రవేశించి ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈరోజు రికగ్నిషన్ పొందుతున్న వారందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏమంటే ప్లీజ్ స్టార్ట్ యూజింగ్ ఫోరమ్స్ లైక్ వీ హబ్ టు మెంటర్ యంగ్ విమెన్ హూ వాంట్ టు కమ్ ఇన్, టు mentor more and more young women who want to come in and start, becoming leaders in journalism. And more importantly, I think role models are important. In every sphere of life, role models are extremely important. So in fact, please take some time out for the accelerator program as well. The senior leaders who've spent decades and decades in journalism, కొద్దిగా టైం మీరు ఇవ్వండి మా వీహబ్తో, మా ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్తో కూడా. If you're really interested in grooming young journalists, young lady journalists, I think మీ అనుభవాలు, మీ ఆలోచనలు, మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు లేదా మీకు ఎదురైన సవాళ్ళు ఇవన్నిటిని కూడా మీరు చెప్పగలిగినంత ఎఫెక్టివ్గా మేము ఎవరం కూడా చెప్పలేం. కాబట్టి దయచేసి కొంత సమయాన్ని వెచ్చించి నెక్స్ట్ జనరేషన్ని తయారు చేసే క్రమంలో కూడా మీరు మాతో కలిసి పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇంతకంటే ఎక్కువగా మీకు మీ ఓపికకు పరీక్ష పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని లేదు. బట్ ఐ హోప్ and pray that in days to come we see more and more young women who are in journalism who are going to be leaders in the future, and I hope sincerely that we see a society that is balanced in terms of its approach to both men and women equally. And I hope there will come a day when we will not just celebrate women one particular day in a year, but across all the days throughout the year. Thank you very much. Jai Telangana, Jai Hind. గౌరవనీయులైన ముఖ్య అతిథి కేటీఆర్ గారు మన బాధ్యతను మరింత ద్విగుణీకృతం చేశారు. ఈ తరమే కాదు, వచ్చే తరాలకు సైతం మార్గం చూపించే దీపస్తంభాల్లాగా, లైట్ హౌజుల్లాగా జర్నలిస్టులు మారాలి అని. ఒకటి మర్చిపోయాను, ఐ జస్ట్ వాంటెడ్ టు డిక్లేర్ ఇట్ అండ్ అనౌన్స్ ఇట్. ఇప్పుడే చీఫ్ సెక్రటరీ గారితో, ఐఎన్పిఆర్ కమిషనర్ గారితో కూడా మాట్లాడాను. మన ఉమా సుధీర్ గారు ఏదైతే అడిగారో, ప్లీజ్ కండక్ట్ అ స్పెషల్ క్యాంప్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, గెట్ అ మాస్టర్ చెకప్ డన్ ఫర్ ఆల్ విమెన్ జర్నలిస్ట్ అన్నారు. ఒక హైదరాబాదే కాదు, రాష్ట్రంలోని ఎక్కడ ఉన్న అక్రెడిటెడ్ జర్నలిస్టులు ఎక్కడ ఉన్నా వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా మెడికల్ క్యాంప్స్ అన్ని కండక్ట్ చేస్తుంది. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు పార్టిసిపేట్, గెట్ యువర్ మాస్టర్ చెకప్స్ డన్, get all kinds of screening done, and whatever is required in terms of follow-ups as well, we'll take full responsibility and make it happen. Thank you. Let me say one thing. See, I have also done my statistical analysis. We have 19,000 accredited journalists in Telangana. No, let me complete. There are only 3,000 accredited journalists in Gujarat. We have the maximum accreditation cards for any state in the country. Any state in the country. So my humble request is, let us start somewhere. Let us make a beginning somewhere. There are people who need to be covered. See, thing is, digital medium ani, inka kotta mediums kuda vasta unnai. How do we ensure that they are also accommodated? These are all challenges that we have to counter and address as we move along. My humble request, I think they'll be very liberal in terms of getting the screening, etc. done. But how do we ensure cards and other things are given? I think we can address it at a later point. And I also would request you, see, there are organizations like IJW and ఇంకేమంటారు వాటిని, వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఉంది, ఇంకా ఇతరత్ర ఉన్నాయి. మీరు కూడా ఒక పని చేయండి. ద పవర్ ఆఫ్ కలెక్టివ్ ఇస్ ఆల్వేస్ స్ట్రాంగర్. వై డోంట్ యూ ఆల్ కమ్ టుగెదర్ అండ్ ఫార్మ్ అ స్ట్రాంగ్ విమెన్ జర్నలిస్ట్ యూనియన్ so that you can represent all your issues, whatever they are, directly to the INPR commissioner, cutting across all the barriers that separate you. So I hope that answers your question. But for now, ఖచ్చితంగా అందరినీ కవర్ చేద్దాం. కానీ కార్డ్స్ విషయానికి వస్తే దానికి దీనికి లంక పెట్టకండి, అదొకటే రిక్వెస్ట్. థ్యాంక్ యూ. తెలంగాణ చాలా విషయాల్లో రికార్డుల మీద రికార్డులు సాధించింది. ఈవేళ కేటీఆర్ గారు కొత్త విషయం చెప్పారు. దేశంలోనే అక్రిడేటెడ్ అంటే గుర్తింపు పొందిన పాత్రికేయులు మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నారు. అది కూడా ఒక రికార్డ్ అని ఆనందంగా వార్త మీతో పంచుకుంటూ, మరో మాట కూడా అన్నారు. అంటే చాలా సున్నితమైన బాధ్యత జర్నలిస్టులది. నీరక్షీర న్యాయము అని మనం వింటుంటాం. అంటే హంస ముందు పాలు పెడితే అది పాలను మాత్రమే గ్రహించి నీళ్లను వదిలేస్తుందని. అలాంటి సున్నితమైన బాధ్యత వహిస్తున్న మహిళా పాత్రికేయులందరినీ ఇప్పుడు అభినందిస్తూ వేదికపైకి ఆహ్వానిస్తున్న అవార్డులు అందుకోవటానికి ముందుగా డిజిటల్ మీడియాకు సంబంధించి ఐ డ్రీమ్స్ స్వప్న గారు, సంస్థ పేరులో స్వప్నం ఉంది. అలాగే నెల్లుట్ల, నేను వేగంగా చదువుతాను, అంతే వేగంగా మీరు మెరుపు వేగంతో వేదికపైకి వచ్చి సన్మానం అందుకొని వెళ్లాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ స్వప్న ఫ్రమ్ ఐ డ్రీమ్స్. తర్వాత నెల్లుట్ల కవిత గారు,
వనం ప్రేమమాలిని గారు మీకు ఇచ్చిన సర్టిఫికేట్స్ తీసుకొని రావాలండి వేదికపైకి. ప్లీజ్ క్యారీ. ఆ ప్రశంసా పత్రాన్ని తీసుకొస్తే ఇక్కడ ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఉంటుంది, ఆ రెండు కలిసి ఫోటోలు వస్తాయి. ప్లీజ్ క్యారీ ది. స్వప్న గారి తర్వాత నెల్లుట్ల కవిత గారు, వనం ప్రేమమాలిని గారు, కె నిరుపమ గారు, కె యోగితారెడ్డి గారు, తర్వాత స్వర్ణ విజిత గారు, కె శ్రావణి ప్రియాంక గారు, పర్వతరెడ్డి రాధ గారు, ముక్క విజయారెడ్డి గారు, ఆరెడ్డి ప్రత్యూష గారు, రెహనా షమీం గారు. వీరు నిరుపమ గారు సుమన్ టీవీ, యోగితారెడ్డి యోయో టీవీ, స్వర్ణ గారు కూడా యోయో, కె శ్రావణి ప్రియాంక క్యూబ్ టీవీ, పర్వతరెడ్డి రాధ టాప్ తెలుగు టీవీ, ముక్క విజయారెడ్డి మిర్రర్ టీవీ, అరటి ప్రత్యూష మైక్ టీవీ, రెహనా షమీం జీ తెలుగు. డిజిటల్ మీడియా మహిళా జర్నలిస్ట్ అంతా వేదికపైకి వేయించేస్తున్నారు. వరుసగా వెళ్ళాలండి. యా. అండి మీకు ఎడం వైపు నుంచి వేదికపైకి రండి. లెఫ్ట్ యూ. ఆ తర్వాత మనకు కుడి, వాళ్ళకి ఎడమ. అందుకని ఓకే. తర్వాత ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ సిద్ధంగా ఉండాలండి. సో మరోమారు గుర్తు చేస్తున్నాం, ప్లీజ్ క్యారీ కమెండేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని రండి. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఏ పద్మావతి గారు, మర్యాద రమాదేవి గారు, నంబూరి ఉమాదేవి గారు, లలిత అయ్యర్ గారు, కడియాల మంజరి గారు, జీవి సత్యవతి గారు, మెల్లి మైత్రేయి గారు, కళ్యాణం రాజేశ్వరి గారు, పాతూరి పద్మావతి గారు, గంగినేని చైతన్య గారు. ఆనరబుల్ మినిస్టర్స్ అండ్ సిఎస్ గారు, కమిషనర్ గారితో పాటు వీ హ్యావ్ వేపీ బాలక సుమన్ గారితో పాటు ఇద్దరు ఆనరబుల్ ఎమ్మెల్యేస్ ఉన్నారు, చంద్ర గారు, షకీల్ గారు. వారందరి పక్షాన మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వేదికను మెరిపించే నేతలున్నారు, వేదికను మురిపించే జ్ఞానదాతలున్నారు. ఈ జ్ఞాపకాన్ని మర్చిపోకుండా ఎప్పటికీ మదిలో పదిలంగా ఉంచే ఫోటో జర్నలిస్ట్ అండ్ వీడియో జర్నలిస్ట్ ఉన్నారు. కాబట్టి మీరు సెల్ఫీల కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. అందరూ మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరి చేతుల్లో అత్యంత అద్భుతమైన కళాత్మక ఆయుధం, ఏ క్రియేటివ్ వెపన్ అది కెమెరా అనేది. So they will record all the pictures